ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ ఒక్కొక్కరికి జాబ్ రోల్ని బట్టి ఉంటుంది. మరి తక్కువ మంత్లీ ఇన్కమ్ శాలరీ ఉన్న వాళ్ళు ఈ పొదుపు అనేది ఎలా స్టార్ట్ చేయాలి? కొంచెం స్మార్ట్ టిప్స్ కావాలి సార్. స్మార్ట్ టిప్స్ అంటే ఏముండదండి. ఎక్కడన్నా కానీ ఇన్కమ్ లైఫ్ స్టైల్ తగ్గట్టు మార్చుకోవటమే, ఇన్కమ్ తగ్గట్టు మార్చుకోవటమే. 20,000 శాలరీ ఉన్నోళ్ళు 40,000 శాలరీ లాగా లైఫ్ స్టైల్ గడపలేదంటే కష్టం కదా అవన్నీ. కాబట్టి ఇన్కమ్ని పెంచుకోవటం అనేది ద బెస్ట్ మెథడ్. అంటే చాలామంది సేవింగ్ అలా పీనస్గా ఉండాలని ట్రై చేస్తారు, కానీ మనం పీనస్గా ఉంటాం కాదు, సేవింగ్ కోసం ట్రై చేయడం కాదు. ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ పెంచండి, స్కిల్ పెంచుకోవడానికి ట్రై చేయండి. నిరంతరం ఎవ్రీ ఇయర్ టోటల్ ఇన్కమ్ మీద 2% వరకు మనకు వచ్చే డబ్బుల్లో మన స్కిల్ అప్గ్రేడింగ్ కోసం ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మీరు టైపింగ్ మాత్రమే చేస్తాను టైపిస్ట్, అది ల్యాప్టాప్ మీద చేసుకుని రిసెప్షన్కి కూర్చున్నారనుకోండి, రిసెప్షన్ కంప్యూటర్ ఆపరేటర్ కింద లాగా శాలరీలు పెరుగుతాయి కదా. దాంతో కొంచెం కోడింగ్ యాడ్ చేశారనుకోండి, కంప్యూటర్ ప్రోగ్రామర్ కదా, మీరు చేసేది అన్నీ ఒకటే కామన్ పని కదా మోరల్లెస్. అందుకని స్కిల్ పెరిగే కొద్దీ మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ పెరుగుతూ ఉంటుంది, మనం ఎక్కువ శాలరీ కూడా డిమాండ్ చేయొచ్చు. అందుకని మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవటం మీద ఫోకస్ చేయండి. బెస్ట్ వే లైఫ్లో ఎదగాలి అంటే స్కిల్ డెవలప్మెంట్ ఒకటే. అది ఏ సంబంధం కాదు, ఇంకా ఏజ్తో పాటు సంవత్సరాలు మారే కొద్దీ ఎక్కువ స్కిల్స్ మన దగ్గర ఉండాలి. సో మల్టిపుల్ స్కిల్స్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనమాట. కాబట్టి ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా అడల్ట్స్ పర్టికులర్గా ఇన్కమ్ని పెంచుకునేలాగా ప్లాన్ చేసుకోండి. దానికి నాకు ఇన్కమ్ లేదు, నాకు 5,000 వస్తుంది అని ఎవరిని కంప్లైంట్ చేయలేరు మనం ప్రపంచంలో. మన జీవితానికి మనమే కర్త క్రియ అన్నీ కూడా. కాబట్టి ఇన్కమ్ సోర్స్ మీద ప్లాన్ చేసుకోవటం. రెండోది ఖర్చులు తగ్గించుకోవటం, ఉన్నంతలో ఖర్చులు తగ్గించుకోవటం. ఏ ఇన్కమ్ తగ్గట్టు ఆ లైఫ్ స్టైల్ అలవాటు పట్ట నేర్చుకోవాలి. అంటే కాబట్టి ఇప్పుడు 20,000 శాలరీ వచ్చిన డబుల్ బెడ్రూమ్లో ఉంటే అవసరమా? దాని తగ్గట్టే మడిఫై అవ్వాలి కదా. అండ్ అదే 10,000 వచ్చేవాళ్ళైనా సింగిల్ బెడ్రూమ్ అవసరమా? షేర్ రూమ్కి వెళ్ళిపోవాలి కదా. అట్లా ఒక్కొక్క లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళు గడుపుకోవాలన్నమాట. ఏదైనా కానీ వచ్చిన శాలరీలో ఒక 20% సేవ్ చేయడం అనేది అదొక హ్యాబిట్లా పెట్టుకోవాలి కంపల్సరీగా. ఈవెన్ దో దట్ ఈస్ వెరీ టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్, బట్ నేర్చుకోవాలి. ఎందుకంటే అలా పెడితే క్యాపిటల్ తయారవుద్ది, క్యాపిటల్ మీకోసం వర్క్ చేస్తుంది. అది ఎంత త్వరగా నువ్వు క్యాపిటల్ తయారు చేయగలిగితే అది నీకోసం అంత త్వరగా పనిచేయడం బీన్ చేస్తుంది. కాబట్టి క్యాపిటల్ తయారు చేయడం అనేది మీ ప్రాథమిక హక్కులాగా భావించేసి శాలరీ రాంగ్ని కొంత పక్కన పెట్టడం నేర్చుకోవాలి. శాలరీ ఎంత సంబంధం కాదు, ఇక్కడ పక్కన పెట్టడం అనేది కంపల్సరీ అనమాట. అలా చేస్తే ఏమవుద్దంటే 20 years తర్వాత చూసుకుంటే నీ వెనక పెద్ద ఫండ్ ఉంటుంది, ఆ క్యాపిటల్ నీకోసం పనిచేస్తూ ఉంటుంది, నీకు రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు డబ్బులు ఇస్తూ ఉంటుంది. అందుకని దరిద్రాన్ని తొందరగా దూరం చేయాలి అంటే మీకున్న ఒకే ఒక షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఫండ్ క్రియేట్ చేసుకోవటం. ఎంతకంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవటం. అది ఎంత అంటే పుస్తకాలు ఏముంటుందంటే అంటే 50, 30, 20 ఇలా ఉంటాయి అనమాట. 50 అంటే మీ లైఫ్ స్టైల్లో ఉన్న బేసిక్ నీడ్స్ అన్నీ 50% ఆపేయండి. కోరికలు ఏమన్నా ఉంటే 30% తీర్చుకోండి, 20% మాత్రం కంపల్సరీగా సేవ్ చేయండి ఫ్యూచర్ కోసం చెప్తారనమాట. కాబట్టి అలా చేసుకోవచ్చు. అంటే ఏ ఫండ్స్ పెట్టుకోవచ్చు అంటే మీకు ఏది నాలెడ్జ్ ఉంటే అది హ్యాండిల్ చేయడం బెటర్. స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉంది అంటే మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళాలండి. ఏది లేదనుకుంటే దగ్గరలో పోస్ట్ ఆఫీస్లో వాళ్ళకి స్కీమ్స్ ఏవి ఉంటాయి కదా, 7-8% కరెంట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే చోట అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మొత్తానికైతే ఖర్చులు తగ్గించుకోవటం, సేవ్ చేయటం, వాటిని ఇన్వెస్ట్ చేయటం, ప్యాసివ్ ఫండ్స్ క్రియేట్ చేసుకోవటం, మీ క్యాపిటల్ చేత వర్క్ చేయించుకోవటం. ఇలా చేయటం ద్వారా చిన్నోళ్ళు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో పెద్దలు అవ్వచ్చు అనమాట. ఎంత శాలరీ వచ్చినా ఈ సేవింగ్ అనేది చేసుకోవచ్చు, డెఫినెట్గా చేసుకోవచ్చు. నేను అంటుంది ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే 30,000 శాలరీ వస్తుందండి, ఖర్చులు అయిపోతున్నాయి అంటారు. కరెక్టే. ₹1,00,000 శాలరీ వచ్చే వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడు. ఎక్కడ వస్తుందండి, హైదరాబాద్లో ఏం సరిపోతుంది 1,00,000, అంత ఖర్చు అయిపోతుంది అంటారు. రెండూ నిజమే, రెండింటి నో అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు చెప్పే రీజన్స్ కూడా అలానే ఉంటాయి. నేను అంటుంది ఏంటంటే మీ శాలరీ ఎంత పక్కన పెడితే మీ శాలరీని మించిన ఖర్చు పెట్టే అర్హత నీకు లేదు అంటాను నేను. కెపాసిటీ లేనప్పుడు ఖర్చు పెట్టే అర్హత కూడా నీకు లేదు అంటాను. కాబట్టి ఇన్కమ్ పెంచండి, అర్హత పెంచుకోండి, స్పెండింగ్ అర్హత కూడా పెంచుకోండి. డబ్బులు నాకు చాలదంటే ఎలా చెప్పండి. అందుకని మీకు చాలామంది చూడండి, ₹1,00,000 శాలరీ వస్తుంటుంది, ఏం మిగిలిపోవచ్చు. 20,000 వస్తుంటుంది, వాడు అందులో 5,000 మిగిలిస్తుంటాడు. ఒక 20 years తర్వాత చూస్తే మనకు అర్థం అవుద్ది ఎవరు రిచ్ అనేది. అంటే ప్రస్తుతానికి ₹1,00,000 చూసి నువ్వు రిచ్ అనడానికి వెళ్ళలేదు, ఎంత మిగిలిస్తున్నాడు అందాన్ని బట్టి. అందుకని మనం ఎవరైనా సరే లేదు, ఎంత సంపాదిస్తున్నా అనే బదులు ఎంత మిగిలిస్తున్నా అంటే మాత్రమే రైట్ ఆన్సర్. మీరు అసలు ఎవరిని అడగకూడదు ఎంత సంపాదిస్తున్నావు అని, ఎంత మిగిలిస్తున్నావు అని అడగండి. దట్ ఈస్ ద రైట్ క్వశ్చన్, దట్ అవతల నుంచి వచ్చేది రైట్ ఆన్సర్. ఎందుకంటే నాకు సంవత్సరానికి 20,00,000 ప్యాకేజ్ అయినా సరే ఖర్చులు 20,00,000 ఉన్నాయి అనుకోండి, నటిజిక్కులు జీరోనే. రెండో వాడు అమీర్పేటలో దగ్గరలో పనిచేస్తున్నాడు అనుకోండి, నటిజిక్కులు జీరోనే కదా, ఇద్దరు బోత్ సార్ సేమ్ కదా.
అందులో సంపాదించే మాత్రం అర్థమే ఉంది సంపాదనకి అంటే. మిగులు. కాబట్టి ఎంత మిగిలిస్తున్నారు అనేది రైట్ క్వశ్చన్. నెక్స్ట్ టైం శాలరీ అడగమాకండి ఎవరైనా సరే, ఎంత మిగిలిస్తున్నారు. ఆ మిగిల్చే దాన్ని బట్టేసి క్యాపిటల్ నీకోసం పనిచేస్తుంది కదా ఫ్యూచర్లంగా. ఎంత త్వరగా మీరు క్యాపిటల్ పోగు చేస్తే అంత త్వరగా పనిచేస్తుంది. అందుకని స్కిల్ పెంచుకోవటం, ఎర్నింగ్స్ పెంచుకోవటం, లివింగ్ లైఫ్ స్టైల్ కాస్ట్ తగ్గించుకోవటం, డబ్బుని తొందరగా పోగు చేయటం, ఈ డబ్బుని ఎంత ఫాస్ట్ గ్రో అవుద్దో అనే చోట పెట్టేసి నాలెడ్జ్ పెంచుకోవటం అనేది ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అందుకని ఫైనాన్షియల్ లిటరసీ అందరికీ ఉండాలి. దాన్ని కంప్లీట్గా డెమోక్రటైజేషన్ చేసి పడేసేయాలి. చిన్నోళ్ళకి పెద్దల సంబంధం లేకుండా ఎనీబడి కన్ బి రిచ్ అండి. అది మనం అనుకుంటాం కానీ పేరెంట్స్ ఇస్తేనే ఆస్తులు, తరతరాలను చూస్తేనే ఆస్తులు, లాటరీలు తగిలితేనే ఆస్తులు అలా అనుకుంటాం కానీ అంటే బిలోమి ఒక 20 ఏజ్ వాడు కనుక మంత్లీ ఒక 2000 3000 తీసి పక్కన పెట్టుకుంటే కనుక డెఫినెట్గా రిటైర్మెంట్ కల్లా కోట్లు సంపాదిస్తాడు, అందులో డౌట్ లేదు. అంటే ప్రాబ్లం ఏంటంటే జనాలు సెటర్లు వేసే వాళ్ళతో పోల్చుకుంటే ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎవరైనా ఎనీబడి కానీ చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్ మీద ఒక 15 to 18% ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో ఒక 50% దాకా ఉంటాయి కనీసం. ఒకటి నేను చెప్పేది 1-2 కాదు, ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోనే దగ్గర 50% దాకా ఉంటాయి. అంటే బ్లైండ్గా వచ్చేస్తే నీకు ఇండియాలో 15% దాకా పెట్టుకుంటూ పోతే. అంటే మీరు నెలకి 3000-4000 పక్కన పెట్టినా సరే 30,000 కల్లా 1 crore తయారవుద్ది. అట్లీస్ట్ మన దరిద్రం మన కిడ్స్కి రాదు కదా, ఇంకా ₹1 ఉన్నప్పుడు ఇంకా ఇన్కమ్ జనరేట్ అవుద్ది కదా నెక్స్ట్ అట్లీస్ట్. ఈ లోపు మీరు ఫైనాన్స్గా బతకండి, గవర్నమెంట్ స్కూల్లో చదివించండి, గవర్నమెంట్ క్యాంటీన్లో తినండి. మనీ సేవ్ చేయడం ఇంపార్టెంట్ తప్ప మిగతాయి కాదు కదా ఇక్కడ. అంటే లైఫ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే బోల్డ్ అని ఛాయిస్ ఉంటుంది నీకు. నువ్వు కావాలంటే అవుట్స్కర్ట్స్లో సింగిల్ బెడ్రూమ్లో ఉండొచ్చు, సింగిల్ గదిలో ఉండొచ్చు ₹5,000. జూబ్లీహిల్స్లో లగ్జరీ దాంట్లో నెలకు 5,00,000 ఉండొచ్చు. అంటే హైదరాబాద్లో ఉన్న ఇద్దరు ఈక్వల్ మనుషులు, ఒకళ్ళు ₹5,000 ఉంటే ఇంకొకళ్ళు ఏమో 5 లక్షలతో ఉంటున్నారు. ఇద్దరు హైదరాబాద్లో హ్యాపీ గడుపుతున్నారు. అందుకని ఇట్స్ ఆల్ అబౌట్ చాయిస్, లైఫ్ స్టైల్ చాయిస్ అనమాట. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే క్యాపిటల్ని ఎంత త్వరగా తయారు చేస్తే మీకు అంత త్వరగా ఫైనాన్స్ ఫ్రీడమ్ వస్తుంది. కాబట్టి మీరు మధ్యతరగతి కుటుంబంలో లేదా చిన్నోళ్ళ సంబంధం లేదు, ఎంత అమౌంట్ పర్ మంత్ పక్కా పెడుతున్నారు దాని మీద మీ రిచ్నెస్ ఉంటుంది అనమాట. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.